నమస్తే అండి, వెల్కమ్ టు నిర్మలా వండర్స్. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన చారును చూపించబోతున్నానండి. అది కూడా గుగ్గిళ్ళ చారు అనమాట. మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి చారు ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. ముందుగా ఉప్పు వేసి ఉడికించిన గుగ్గిళ్ళ నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, మన పులుపుకు సరిపడా కాస్త చింతపండును శుభ్రంగా కడిగి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చారుకి సరిపడా మసాలాని సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని కొద్దిగా ఎండు కొబ్బెర, వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న ధనియాలు, జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి కాస్త మెదిగిన తర్వాత ఉడికించుకున్న శనగలు అవి మెదగటానికి కాస్త నీరు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మరియు టమాటాలోని గుజ్జుని మెత్తగా పిసికి తీసుకోవాలి. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడనంలోకి బాగుంటుంది, చద్దనంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే మీకే అర్థమవుతుంది గుగ్గిళ్ళ చారు ఎలా ఉంటుంది అనేది. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటాల మరియు చింతపండులోని గుజ్జు అంతా తీసుకున్న తర్వాత పిప్పిని తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు మరియు చింతపండులో తొలకలు, పీచులు ఉంటాయి కదండి. అవి తినేటప్పుడు అడ్డుపడకుండా ఉండటం కోసమని పిప్పిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది చారులో కలుపుకొని ఒకసారి చేత్తో మసాలా మొత్తం చారులో కలిసిపోయేలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో పావు చెంచా పసుపు, పావు చెంచా కారం వేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ చారుకి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని చారులో కలుపుకోవాలి. ఇలా తాలింపుని చారులో కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మెత్తబడక ముందుకే ఇలా చేతితో తీసుకొని నలుపుకోవాలండి. అప్పుడే ఆ ఎండుమిరపకాయలో ఉన్న కారం అనేది రసంలోకి ఇంకిపోతుంది. దానివల్ల నేను కారం అనేది కాస్త తక్కువ వేశాను. ఈ టైంలోనే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. శనగలు ఉడికించేటప్పుడే ఉప్పు అనేది కాస్త వేసుకుంటాం కాబట్టి ఈసారి చూసి వేసుకుంటే సరిపోతుంది. చివరగా రసం మరిగేటప్పుడు కొత్తిమీర జల్లుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే గుమ్మగుమ్మలాడే గుగ్గిళ్ళ చారు రెడీ అండి. ఇదండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.